హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాం. వంకాయ పచ్చడికి నేను ఇక్కడ 2 వంకాయలు, ఒక ఆనియన్, 2-3 గార్లిక్, అలాగే కొద్దిగా సాల్ట్, కారం అండ్ కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ తీసుకుని ఫస్ట్ వంకాయకు మొత్తం ఇలా రాస్తున్నానండి. ఇలా రాయడం వల్ల మనకు పైన పొట్టు వస్తుంది కదండి, కాల్చిన తర్వాత స్టవ్ మీద అది మనకు అంటుకోకుండా ఈజీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇలా అన్ని వైపులా బాగా వంకాయల్ని కాల్చుకోవాలండి. నేను ఇలా ఈ 2 వంకాయల్ని కాల్చుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనం దీని పైన ఉండి బ్లాక్గా ఉంది కదండి, ఈ పొట్టంతా తీసేద్దాం. మనం దీనితో పాటే టమోటో, పచ్చిమిర్చి కూడా కాల్చుకోవచ్చండి. నేను ఇక్కడ అవేమీ తీసుకోలేదండి, ఒట్టి కారంతో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక చాపర్ తీసుకొని అందులోకి ఇందాక తీసుకున్న వెల్లుల్లి, అలాగే ఒక ఆనియన్ వేసుకుందాం. ఇవి కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి. ఆనియన్ వేయడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగ పచ్చి ఆనియన్ వేసుకోవడం వల్ల మరీ టేస్ట్గా ఉంటుందండి. ఇలా 2 మినిట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. ఇందులోకి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. అలాగే మనం ఇక్కడ తీసుకున్న కారం పొడి, సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇవి వేసుకున్న తర్వాత మరి ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఇలా తయారవుతుంది. ఇందులోకి ఇప్పుడు మనం ఆల్రెడీ కాల్చి పెట్టుకున్న వంకాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. మనం వంకాయల్ని చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ చాపర్ తీసుకున్నాను, ఈజీగా అయిపోతుందని చెప్పి. ఇది మనకు ఈజీగా అనిపిస్తుందండి ఇలా చేయడం వల్ల. సో 2-3 మినిట్స్ మనం ఇలా అన్న తర్వాత మనకు వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి మనము రైస్తో కానీ రోటీతో కానీ తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము పచ్చడి రెడీ అయిపోయింది కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.